గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 688. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్ అప్డేట్ తో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 306 పాయింట్స్ పెరిగి 65,982 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 89 పాయింట్స్ పెరిగి 19,765 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.64% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.52% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. రీసెంట్ గా మనం చూసినట్లయితే బిఎస్సి, క్యామ్, సిడిఎస్ఎల్ ఇటువంటి స్టాక్స్ లోని చాలా మంచి బజ్ కనపడుతున్నది కదా. అండ్ బిఎస్సి స్టాక్ మనం చూసినట్లయితే లాస్ట్ 1 year లో 300% పైనే పెరిగింది. ఈవెన్ రీసెంట్ గా సిడిఎస్ఎల్ అండ్ క్యామ్ స్టాక్స్ రిలేటెడ్ గా కూడా మంచి బజ్ కనబడుతున్నది. అండ్ స్టాక్స్ కూడా పాజిటివ్ ట్రెండ్ లోనే ఉన్నాయి. దీనికి రీజన్ ఏంటంటే ఈ కంపెనీస్ అన్ని కూడా ప్రెసెంట్ బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తుండడంతో మార్కెట్ లోని ఈ బజ్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ కంపెనీస్ అన్ని ఇప్పుడు బెటర్ నెంబర్స్ ఎందుకు పోస్ట్ చేస్తున్నాయి? జనరల్ ఈ కంపెనీస్ చేసేటువంటి బిజినెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మార్కెట్ తో లింక్ అయి ఉంటాయి. సో ఈ స్టాక్ మార్కెట్ లో లాస్ట్ ఫ్యూ మంత్స్ గా మనం మంచి రన్అప్ చూస్తుండడంతో దానివల్ల ఈ కంపెనీస్ యొక్క బిజినెస్ నెంబర్స్ లోని మనం గ్రోత్ చూస్తున్నాం. ఈవెన్ Q2 రిజల్ట్స్ చూసినట్లయితే మనకి అదే అర్థమవుతుంది. ఈ కంపెనీస్ అన్ని కూడా బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేసాయి. సో దీంతో మనకి స్టాక్స్ లోని మంచి బస్ కనబడుతుంది. ఈవెన్ బిఎస్సి వాళ్ళ నెంబర్స్ మనం చూసినట్లయితే వీళ్ళ మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫామ్ బిజినెస్ ఆఫర్ చేసేటువంటి బిఎస్సి స్టార్ ఎంఎఫ్ నెంబర్స్ కూడా చాలా సబ్స్టాన్షియల్లీ గ్రో అయ్యాయి. సో ఈ గ్రోత్ డెలివర్ చేస్తుండడంతో స్టాక్స్ మంచి పాజిటివ్ గా మూవ్ అవుతున్నాయి. అండ్ మార్కెట్ లో కూడా చాలా మంచి బస్ క్రియేట్ అవుతున్నది. ఇప్పుడు ఈ స్టాక్స్ రిలేటెడ్ గా ఇంత బస్ కనపడుతుండడంతో చాలా మంది ఈ స్టాక్స్ లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. లాస్ట్ 1 year గా మనం చూసినట్లయితే బిఎస్సి స్టాక్ 300% పైనే పెరిగిందని మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇంత రన్అప్ అయిన తర్వాత స్టాక్ ప్రెసెంట్ వాల్యుయేషన్ మనం చూసినట్లయితే కొంచెం ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లోనే ఈ స్టాక్ ట్రేడ్ అవుతున్నది. ఈవెన్ బిఎస్సి అనే కాదు, సిడిఎస్ఎల్ అండ్ క్యామ్ స్టాక్స్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఈ స్టాక్స్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ఉన్నాయి కదా అని చెప్పి ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కంగారు పడిపోవాలంటే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎటువంటి కంగారు కూడా పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్. ఈ రన్అప్ చూసి ఎవరైతే ఈ స్టాక్స్ లో కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటుంటారో వాళ్ళు మాత్రం ఒకసారి ఆలోచించుకోవడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఈ కంపెనీస్ యొక్క వాల్యుయేషన్స్ బాగా స్ట్రెచ్ అయిపోయాయి కాబట్టి ఇటువంటి టైంలో మనం కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసే కన్నా కొంచెం ఆగి మార్కెట్ కరెక్ట్ అయ్యే టైంలోని ఒకవేళ ఈ స్టాక్స్ కరెక్ట్ అయినట్లయితే అటువంటి టైంలోని మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. జనరల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ఈ స్టాక్స్ అన్ని ఓవర్ బాట్ జోన్ లో ఉన్నాయి కదా. ఇక్కడ నుంచి ఈ స్టాక్స్ పెరగవా అంటే ఒకవేళ మార్కెట్ పాజిటివ్ ట్రెండ్ లో మూవ్ అవుతున్నది అనుకోండి, ఈ కంపెనీస్ కూడా బెటర్ నెంబర్స్ నే పోస్ట్ చేయొచ్చు. అండ్ ఈ స్టాక్స్ పెరిగేటువంటి అవకాశం కూడా ఉన్నది. కానీ ప్రెసెంట్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ఉన్నాయి కాబట్టి రిస్క్ రివార్డ్ రేషియో బట్టి మనం చూసినట్లయితే ఈ స్టాక్స్ లోని రిస్క్ అన్నది ఇప్పుడు కొంచెం ఎక్కువగా ఉన్నది. ఒకవేళ మార్కెట్ కనుక బాగా కరెక్ట్ అయింది అనుకోండి, అటువంటి టైంలో మనం జనరల్లీ చూసినట్లయితే ఏవైతే స్టాక్స్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంటాయో అటువంటి స్టాక్స్ లోని మనం ఎక్కువగా కరెక్షన్ చూస్తూ ఉంటాం. అండ్ ప్రెసెంట్ ఈ స్టాక్స్ లోని మంచి రన్అప్ చూసాం కాబట్టి ఒకవేళ మార్కెట్ కనుక కరెక్ట్ అయినట్లయితే ఈ స్టాక్స్ కూడా బాగానే కరెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా స్ట్రెచ్డ్ వాల్యుయేషన్స్ లో ఉన్నటువంటి స్టాక్స్ లోని కొంత రిస్క్ అన్నది ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ మనమనే కాదు, మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ కూడా ఈ స్టాక్స్ రిలేటెడ్ గా వాళ్ళ వ్యూస్ ని షేర్ చేయడం జరిగింది. ఈవెన్ డిఎస్పీ మ్యూచువల్ ఫండ్ యొక్క మార్కెట్ స్ట్రాటజిస్ట్ అయిన షాయిల్ కపూర్ గారు మాట్లాడుతూ మార్కెట్ ఇటువంటి పాజిటివ్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఈ కంపెనీస్ యొక్క నెంబర్స్ పెరుగుతాయి కాబట్టి ఈ స్టాక్స్ లోని మంచి రన్అప్ చూస్తున్నాం. బట్ కానీ ప్రెసెంట్ మనం చూసినట్లయితే ఇవి ఓవర్ బాట్ జోన్ లో ఉన్నట్టుగా ఆయన వ్యూ ని షేర్ చేశారు. అండ్ మోతీలాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి స్నేహ పొద్దార్ గారు కూడా బేసిక్ స్టాక్ అయితే ప్రెసెంట్ స్ట్రెచ్డ్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతున్నదని చెప్పి వ్యూ ని షేర్ చేయడం జరిగింది. సో ఈ స్టాక్స్ ఇంత ఓవర్ బాట్ జోన్ లో ఉన్నాయి కాబట్టి ఫ్రెష్ గా ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే మాత్రం వాళ్ళు కొంచెం ఆలోచించుకుని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అన్నది తీసుకోవడం బెటర్. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ 2024 లోని మన కంట్రీలో సెంట్రల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా. సో ఈ సెంట్రల్ ఎలక్షన్స్ జరిగేటప్పుడు జనరల్లీ మార్కెట్స్ లోని మనకి కొంత ఎక్కువ వాలటాలిటీ అన్నది కనపడుతూ ఉంటుంది. సో మన కంట్రీలోని 1980 నుంచి 2019 మధ్యన దగ్గరగా 11 జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. ఈ 11 జనరల్ ఎలక్షన్స్ లోని కలిపి మనం చూసినట్లయితే యావరేజ్ గా సెన్సెక్స్ 14.3% రిటర్న్స్ డెలివర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా జనరల్ ఎలక్షన్స్ మన కంట్రీలో రాబోతున్నాయి కదా. సో దీని గురించి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు కొంత ఇంట్రెస్టింగ్ డేటాని షేర్ చేశారు. మనం ఒకసారి ఆ డేటాని చూద్దాం. 1980 లోని మన కంట్రీలో జనరల్ ఎలక్షన్స్ జరగడానికి 6 months ముందు నుంచి చూసినట్లయితే సెన్సెక్స్ 0.5% రిటర్న్స్ డెలివర్ చేసింది. బట్ 1984 లో మాత్రం 12.5% రిటర్న్స్ డెలివర్ చేయడం జరిగింది. దెన్ 1989 లో ఆల్మోస్ట్ ఫ్లాట్ రిటర్న్స్ డెలివర్ చేసింది. దెన్ 1991 లో 2.6% రిటర్న్స్ డెలివర్ చేసినట్లయితే 1996 లోని 25.1% రిటర్న్స్ డెలివర్ చేసింది. అండ్ 1998 జనరల్ ఎలక్షన్ టైంలో మాత్రం మార్కెట్ 9.3% కరెక్ట్ అయింది. అండ్ దాని తర్వాత జనరల్ ఎలక్షన్స్ టైంలోని మార్కెట్ ఎంత రిటర్న్స్
రిటర్న్స్ డెలివర్ చేసింది అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో ఓవరాల్ గా ఇన్నిసార్లు జనరల్ ఎలక్షన్స్ జరిగాయి కదా, సో ఈ జనరల్ ఎలక్షన్స్ జరగడానికి ముందు 6 months లో మనం యావరేజ్ గా చూసినట్లయితే సెన్సెక్స్ దగ్గరగా 14% వరకు రిటర్న్స్ డెలివర్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో జనరల్లీ ఈ జనరల్ ఎలక్షన్స్ టైంలో మార్కెట్స్ లో ఎందుకు ఇంత వాలిటాలిటీ మనకు కనపడుతుంది అంటే, ఎప్పుడైనా సరే ఎలక్షన్స్ జరిగే టైంలో ఒకవేళ మార్కెట్ నెక్స్ట్ టైం కూడా స్ట్రాంగ్ గవర్నమెంట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది అండ్ డెవలప్మెంట్ బాగా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసినట్లయితే మనం మార్కెట్ లోని పాజిటివ్ రిటర్న్స్ చూసేటువంటి అవకాశం ఉన్నది. అలా కాకుండా నెక్స్ట్ టైం వచ్చేటువంటి గవర్నమెంట్ స్ట్రాంగ్ గవర్నమెంట్ కాదు, వేరియస్ అలయన్స్ లతో ఒకవేళ గవర్నమెంట్ వస్తుందని గనక మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్లయితే అటువంటి సందర్భంలోని మనం మార్కెట్స్ లో కొంత నెగిటివ్ రిటర్న్స్ చూడొచ్చు. ఈవెన్ సో ఈసారి 2024 లో జరగబోయేటువంటి జనరల్ ఎలక్షన్స్ కి ఇంకా ఆల్మోస్ట్ 6 months టైం ఉన్నది కదా, సో ఈసారి మార్కెట్ ఎటువంటి రిటర్న్స్ డెలివర్ చేస్తున్నది మనం చూడాలి. బట్ శాంకో సెక్యూరిటీస్ వాళ్ళ హెడ్ ఆఫ్ మార్కెట్ ఏం చెప్తున్నారంటే, ప్రెసెంట్ చూసినట్లయితే US 10 years బాండ్ డీల్స్ కూడా కొంచెం కూల్ ఆఫ్ అవుతున్నాయి కదా, సో ఈ మన మార్కెట్ లో కూడా ఈ 6 months లోని ప్రీ ఎలక్షన్ ర్యాలీ చూసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వాళ్ళ వ్యూని అయితే షేర్ చేస్తున్నారు. అండ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉంటుందా లేదా అన్నది మనం చూడాలి. లేదా మార్కెట్ కి ఏదైనా సడన్ షాకర్స్ ఆర్ సర్ప్రైజ్లు కనుక తగిలినట్లయితే ఆ టైంలో మనం మార్కెట్ లో ప్రెషర్ చూసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఈసారి ఎలక్షన్స్ కి ఇంకా 6 months టైం ఉన్నది కదా, ఈసారి మనం మార్కెట్స్ ఎటువంటి రిటర్న్స్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇండియా అండ్ US ఈ 2 countries ఒక MOU అయితే సైన్ చేశాయి. ఈ MOU లో భాగంగా ఈ 2 countries కూడా ఇన్నోవేషన్ ని ప్రమోట్ చేయడానికి స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ అయితే కలిపి బిల్డ్ చేయబోతున్నట్లుగా షేర్ చేస్తున్నారు. అంటే ఈ MOU లో భాగంగా వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ 2 countries మధ్యన ఏవైతే ఇన్నోవేటివ్ స్టార్ట్అప్స్ ఉంటాయో ఈ ఇన్నోవేటివ్ స్టార్ట్అప్స్ యొక్క ఈకో సిస్టమ్ ని బిల్డ్ చేయడంతో పాటు ఈ స్టార్ట్అప్స్ యొక్క స్పెసిఫిక్ రెగ్యులేటరీ హర్డిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా అడ్రస్ చేయబోతున్నట్లుగా, అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఆ ఇన్ఫర్మేషన్ అది షేర్ చేసుకుంటూ ఈ ఇన్నోవేటివ్ స్టార్ట్అప్ కల్చర్ అయితే వీళ్ళు ప్రమోట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. దీనివల్ల కొత్త ఇన్నోవేషన్స్ తో స్టార్ట్అప్స్ ఏవైతే వస్తుంటాయో అటువంటి కంపెనీస్ కి పాజిటివ్ కాబోతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా ఇండియా US తో కలిపి మరొక 12 countries కూడా మరొక అగ్రిమెంట్ ని సైన్ చేశాయి. ఈ అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళు ఏం చేయబోతున్నారంటే, కోవిడ్ టైంలోని అన్ని కంట్రీస్ కూడా చైనా మీదే రా మెటీరియల్ కోసం డిపెండ్ అయి ఉండడం వలన సప్లై చైన్ డిస్రప్షన్ అన్నది ఏర్పడింది కదా, బట్ ఇప్పటి నుంచి చైనా మీద ఇలా డిపెండ్ అవ్వకూడదని చెప్పి ఈ కంట్రీస్ అన్ని కూడా ఒక అగ్రిమెంట్ అయితే సైన్ చేశాయి. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఈ కంట్రీస్ అన్ని కూడా ఇటువంటి సప్లై చైన్ రిలేటెడ్ గా క్రైసిస్ అవి వస్తుంటాయి కదా, ఆ టైంలోని కోఆపరేట్ చేసుకోబోతున్నట్లుగా, ఫ్యూచర్ లోని సప్లై చైన్ డిస్రప్షన్ ఏర్పడకుండా చూసుకునేలాగా ప్రయత్నించబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ రియల్లీ ఏ పాజిటివ్ న్యూస్ ఫర్ అవర్ కంట్రీ. నెక్స్ట్ ఈ నవంబర్ 10th నుంచి 13th మధ్యన అంటే ఆల్మోస్ట్ దివాళీ టైంలోని యూకో బ్యాంక్ యొక్క కస్టమర్స్ లోని కొంతమంది కస్టమర్స్ యొక్క బ్యాంక్ అకౌంట్స్ లోని IMPS లో జరిగినటువంటి ఒక టెక్నికల్ ఇష్యూ వలన దగ్గరగా 820 కోట్ల వరకు క్రెడిట్ అయినట్లుగా, సో ఇది గమనించినటువంటి బ్యాంక్ వెంటనే ఈ IMPS ఛానల్ అయితే ఆఫ్లైన్ చేసినట్లుగా వీళ్ళు చెప్తున్నారు. నో 820 కోట్లు ఇలా క్రెడిట్ అయిపోయి కదా, సో దీన్ని అయితే బ్యాంక్ రికవర్ చేయవలసి ఉంటుంది. దీనిలో భాగంగా ఇప్పటి వరకు బ్యాంక్ 79% ఆఫ్ ది అమౌంట్ అంటే 649 కోట్లను అయితే రికవర్ చేసినట్లుగా చెప్తుంది. అండ్ బ్యాలెన్స్ 171 crores ను కూడా రికవర్ చేయడానికి వీళ్ళు తగినటువంటి యాక్షన్స్ తీసుకుంటున్నామని, అండ్ ఇష్యూ ఏదైతే ఉందో దీని రిలేటెడ్ గా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కూడా వీళ్ళు రిపోర్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. సో దివాళీ సందర్భంగా యూకో బ్యాంక్ యొక్క కస్టమర్స్ అకౌంట్స్ లో ఇన్ని డబ్బులు క్రెడిట్ అయ్యాయంటే వాళ్ళు ఒకసారి షాక్ అవుతారు కదా, ఎందుకు మా అకౌంట్స్ లో ఎంత డబ్బులు క్రెడిట్ అవుతున్నాయని. సో వాళ్ళకి ఎందుకు క్రెడిట్ అయ్యని చెప్పి వాళ్ళు టెన్షన్ పడే లోపే బ్యాంక్ దగ్గర నుంచి ఐ థింక్ వాళ్ళకి మెసేజెస్ కూడా వెళ్ళుంటాయి. సో ఈ డబ్బులను అయితే యూకో బ్యాంక్ ఇప్పుడు రికవర్ చేసేస్తుంది. నెక్స్ట్ విండ్ ఎనర్జీ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి సుజ్లాన్ ఎనర్జీ వాళ్ళకి కొత్తగా విండ్ టర్బైన్ సుజ్లాన్ S144 3 MW సిరీస్ ఏదైతే ఉన్నదో దీనికి RLMM అంటే రివైజ్ లిస్ట్ ఆఫ్ మోడల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ విండ్ టర్బైన్స్ వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ రావడం జరిగింది. ఇది MNRE అంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ యొక్క పేరెంటల్ బోర్డ్. సో ఈ సుజ్లాన్ వాళ్ళ S144 విండ్ టర్బైన్ ఏదైతే ఉందో ఇది ఇండియాలోని వన్ ఆఫ్ ది లార్జెస్ట్ విండ్ టర్బైన్ ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ ని కమెన్స్ చేయడం ద్వారా సుజ్లాన్ వాళ్ళకి కొత్త మార్కెట్ అన్లాక్ అవుతుందని చెప్పి సుజ్లాన్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో ఇది సుజ్లాన్ రిలేటెడ్ గా పాజిటివ్ అప్డేట్ అవడంతో ఈ రోజు సెషన్ లో సుజ్లాన్ ఎనర్జీ స్టాక్ 4% పైనే పెరిగింది. నెక్స్ట్ NBFC అనేటువంటి బజాజ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. బజాజ్ ఫైనాన్స్ వాళ్ళకి చెందినటువంటి 2 products, ఒకటి ఈకామ్ అండ్ ఇంకోటి ఇన్స్టెంట్ EMI కార్డ్. ఈ 2 products యొక్క శాంక్షన్స్ అండ్ డిస్బర్సల్స్ వెంటనే ఆపివేయాలని చెప్పి RBI దగ్గర నుంచి వీళ్ళకి నోటీస్ అయితే ఇష్యూ అయింది. దీనికి రీజన్ ఏంటంటే ఇలా డిజిటల్లీ వీళ్ళు ఈ ప్రొడక్ట్స్ ఏవైతే సేల్ చేస్తున్నారో వాటి రిలేటెడ్ గా వీళ్ళు కొన్ని గైడ్ లైన్స్ అయితే ఫాలో అవ్వాలి. బట్ వీళ్ళు కొన్ని గైడ్ లైన్స్ అయితే ఫాలో అవ్వట్లేదని గుర్తించినటువంటి RBI ఈ ప్రొడక్ట్స్ యొక్క సేల్ ని వెంటనే ఆపివేయాలని చెప్పి వీళ్ళకి ఆర్డర్స్ ని పాస్ చేసింది. సో ఇలా డిజిటల్లీ లోన్స్ అవి ఇష్యూ చేస్తుంటారు కదా, ఈ లోన్స్ ఇష్యూ చేసేటప్పుడు వీటిపైన ఇంట్రెస్ట్ ఎంత చార్జ్ చేస్తున్నారు ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా వీళ్ళు బారోవర్స్ కి అయితే ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. వీటిలో కొన్ని రూల్స్ అయితే వీళ్ళు ఫాలో అవ్వలేదని చెప్పి RBI దగ్గర నుంచి వీళ్ళకి నోటీస్ వచ్చింది. RBI దగ్గర నుంచి వీళ్ళకి నోటీస్ వచ్చింది కాబట్టి దీనిపైన బజాజ్ ఫైనాన్స్ వాళ్ళపైన ఇప్పుడు ఎంత ఇంపాక్ట్ ఉంటుందంటే, వీళ్ళ నెంబర్స్ ప్రెజెంటేషన్ మనం చూసినట్లయితే మనకు క్లియర్ గా అర్థం అవుతుంది. ప్రెజెంట్ మనం చూసినట్లయితే బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు దగ్గరగా 4 crore EMI కార్డ్స్ ని ఇష్యూ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ లోని
ఈఎంఐ కార్డ్స్ లోని వీళ్ళు 22% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఈ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు కదా, ఈ సెకండ్ క్వార్టర్ లో కూడా వీళ్ళు 40 lakh ఈఎంఐ కార్డ్స్ ని యాడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆర్బీఐ వీళ్ళు కొత్తగా ఈఎంఐ కార్డ్స్ ని ఇష్యూ చేయకూడదు అంటుంది కాబట్టి ఈ క్వార్టర్ లోని వీళ్ళు కొత్తగా ఈఎంఐ కార్డ్స్ అయితే ఇష్యూ చేయలేరు. ఈ ఇష్యూ రిలేటెడ్ గా అయితే బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ మేనేజ్మెంట్ రెస్పాండ్ అవుతూ ఆర్బీఐ దగ్గర నుంచి ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో వీళ్ళు ఫాలో అవ్వాల్సినవి అవన్నీ కూడా మేము ఫాలో అవుతాం అండ్ ఈ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని త్వరలోనే రిజాల్వ్ చేసుకుంటాం అని అయితే చెప్తున్నారు. అండ్ ఆర్బీఐ నుంచి వీళ్ళపైన ఎటువంటి పెనాల్టీ పడలేదని, దీనివల్ల వీళ్ళపైన పెద్దగా ఇంపాక్ట్ ఉండదని కూడా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. బట్ కానీ ఈ ప్రొడక్ట్స్ అయితే ఇప్పుడు కొత్తగా వీళ్ళు సెల్ చేయలేరు కాబట్టి వీళ్ళ ఫైనాన్షియల్స్ పైన అయితే కొంత ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అన్నది మనకి నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినట్లయితే క్లియర్ గా అర్థమవుతుంది. బట్ వీళ్ళ ఇష్యూని ఎంత త్వరగా రిజాల్వ్ చేసుకుంటే అది వీళ్ళ రిలేటెడ్ గా అంత బెటర్ గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రాక్టర్స్ అండ్ ఫార్మింగ్ ఎక్విప్మెంట్స్ ని సేల్ చేసేటువంటి విఎస్టీ టిల్లర్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ విఎస్టీ టిల్లర్స్ వాళ్ళు జర్మనీలో జరుగుతున్నటువంటి ఒక కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ చేసి వీళ్ళ 3 న్యూ ప్రొడక్ట్స్ ని అన్వీల్ చేశారు. ఈ 3 న్యూ ట్రాక్టర్స్ లో కూడా 2 ట్రాక్టర్స్ నార్మల్ ట్రాక్టర్స్ అయితే, ఒక ట్రాక్టర్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్. మనం ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా బాగా బజ్ పెరుగుతున్నది కదా, అండ్ ఫార్మింగ్ లో కూడా ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ని తీసుకురావడం ద్వారా చాలా కాస్ట్ సేవ్ చేయొచ్చు అని చెప్పి, అండ్ ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ కి మంచి డిమాండ్ కూడా కనపడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. సో కంపెనీ ఏదైతే ఈ 3 ట్రాక్టర్స్ ని అన్వీల్ చేశారో అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. దట్టు ఇందులో ఒక ఎలక్ట్రిక్ ట్రాక్టర్ కూడా ఉన్నది కాబట్టి ఈ అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మనం విఎస్టీ టిల్లర్స్ అండ్ ట్రాక్టర్ స్టాక్ లో పాజిటివ్ మొమెంటం చూసాము. నెక్స్ట్ వేదాంత రిలేటెడ్ గా ఒక అప్డేట్ ఉన్నది. ఈ వేదాంత వాళ్ళు సౌదీ అరేబియాలోని వేదాంత కాపర్ ఇంటర్నేషనల్ వీసీఐ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీని ఇన్కార్పొరేట్ చేశారు. ఈ సబ్సిడరీ కంపెనీ ద్వారా వీళ్ళు కాపర్ రాడ్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అయితే చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో కొత్త సబ్సిడరీ కంపెనీని ఇంటర్నేషనల్లీ వీళ్ళు ఇన్కార్పొరేట్ చేసి వీళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా, ఇది వేదాంత రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సోలార్ ఎనర్జీ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. లదాఖ్ కార్గిల్ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ టూరిజం బాగా డెవలప్ అవుతుంది కదా, సో ఇక్కడ టూరిజం డెవలప్ అవుతుండడంతో అక్కడ పొల్యూషన్ పెరగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకునేందుకు గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సెస్ అయితే రన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సో ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సెస్ ని రన్ చేయడానికి ఎనర్జీ అయితే సప్లై చేయాలి కదా, ఈ ఎనర్జీ సప్లై చేసేందుకు గాను 500 kW గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ని సెటప్ చేయడానికి జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళు NHPC దగ్గర నుంచి కాంట్రాక్ట్ విన్ అయ్యారు. సో ఇది జెన్సాల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ గా పాజిటివ్ అప్డేట్ కాబట్టి ఈ రోజు సెషన్ లో మనం జెన్సాల్ ఇంజనీరింగ్ స్టాక్ లో పాజిటివ్ మొమెంటం చూసాం. నెక్స్ట్ ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ సెక్టర్ లోని సాస్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి రేట్ గెయిన్ వాళ్ళు ఈ ఆగస్ట్ మంత్ లోని QIP రూట్ లో 600 crores ఫండ్ రేస్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ QIP అయితే నిన్న ఓపెన్ అయింది అండ్ ఈ QIP యొక్క ఫ్లోర్ ప్రైస్ ని వీళ్ళు 676 రూపీస్ 66 పైసాగా ఫిక్స్ చేయడం జరిగింది. ఫర్దర్ గా ఈ ప్రైస్ మీద వీళ్ళు 5% వరకు డిస్కౌంట్ ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రెసెంట్ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ తో మనం కంపేర్ చేస్తే కొంత డిస్కౌంట్ లోని వీళ్ళు QIP ఫ్లోర్ ప్రైస్ ని ఫిక్స్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ లీడింగ్ 2-wheeler మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి హీరో మోటో కార్ప్ వాళ్ళ దగ్గర నుంచి ఒక పాజిటివ్ అనౌన్స్మెంట్ వచ్చింది. జనరల్లీ మన కంట్రీలోని ఫెస్టివల్ సీజన్ ఏదైతే నడుస్తుందో నవరాత్రి, దివాళీ, ఈ సీజన్ లోని చాలా మంది కొత్త వెహికల్స్ ని కొంటుంటారు కదా. సో దీంతో ఈ ఫెస్టివల్ సీజన్ లోని వీళ్ళకి మంచి డిమాండ్ కనపడిందని, దీంతో ఈ 32 days పీరియడ్ ఫెస్టివల్ సీజన్ లోని వీళ్ళు 14 lakh యూనిట్స్ ని సేల్ చేశామని, ఇది వీళ్ళకి వచ్చినటువంటి 19% గ్రోత్ అండ్ ఫెస్టివల్ సీజన్ లోని ఇదే వీళ్ళ హైయెస్ట్ ఎవర్ రీటైల్ సేల్స్ అని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఈ ఫెస్టివల్ సీజన్ లోని వీళ్ళ వెహికల్స్ బాగా సేల్ అయ్యాయంటే అది హీరో మోటో కార్ప్ రిలేటెడ్ గా పాజిటివ్ కదా. దీంతో ఈ రోజు సెషన్ లో హీరో మోటో కార్ప్ స్టాక్ 3% పైనే పెరిగింది. నెక్స్ట్ డాబర్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ప్రీవియస్ గా ఈ డాబర్ ఇండియా ఒక సబ్సిడరీ కంపెనీస్ అయినటువంటి డాబర్ ఇంటర్నేషనల్, డెర్మోవివా అండ్ అలాగే నమస్తే ల్యాబొరేటరీస్, ఈ 3 కంపెనీస్ కి చెందినటువంటి హెయిర్ రిలాక్స్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి కెమికల్స్ వలన ఓవరిన్ క్యాన్సర్ వస్తుందని చెప్పి US అండ్ అలాగే కెనడాలోని వేరియస్ లా సూట్స్ అయితే ఫైల్ చేయడం జరిగింది. వీటితో పాటు మరికొన్ని కంపెనీస్ కి చెందినటువంటి ప్రొడక్ట్స్ పైన కూడా ఈ లా సూట్స్ ని ఫైల్ చేశారు. ఫైనల్లీ ఇప్పుడు డాబర్ కి చెందినటువంటి 2 కంపెనీస్ డాబర్ ఇంటర్నేషనల్ అండ్ డెర్మోవివా వాళ్ళ పైన ఉన్నటువంటి కేసెస్ అయితే క్లియర్ అయ్యాయని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. కాకపోతే ఇంకా నమస్తే ల్యాబొరేటరీస్ తో పాటుగా మరికొంతమంది ఇండస్ట్రీ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన అయితే ఇంకా ఈ కేసెస్ ఉన్నాయని, బట్ ఈ నమస్తే వాళ్ళ దగ్గర నుంచి డాబర్ ఇండియా వాళ్ళకి వచ్చేటువంటి రెవెన్యూస్ లో కంట్రిబ్యూషన్ కేవలం 1% ఉంటుందని చెప్పి డాబర్ వాళ్ళు ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ ని రిలీజ్ చేశారు. అండ్ నమస్తే వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ఏవైతే కన్సర్న్స్ ఉన్నాయో అటువంటి కన్సర్న్స్ ఏం అవసరం లేదు. వీళ్ళ ప్రొడక్ట్స్ అన్ని కూడా చాలా సేఫ్టీ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేస్తున్నాయి. సో లా సూట్స్ లోని వీళ్ళ పైన ఉన్నటువంటి కేసెస్ రిలేటెడ్
రిలేటెడ్ గా వీళ్ళకి పాజిటివ్ వర్డిక్ట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా డాబర్ వాళ్ళ అనదర్ సబ్సిడరీ నమస్తే ల్యాబొరేటరీస్ రిలేటెడ్ గా ఫెడరల్ దగ్గర నుంచి ఎటువంటి తీర్పు వస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ చెన్నైకి చెందినటువంటి భువనేష్ అనే 26 years ఐటీ ఎంప్లాయ్ సూసైడ్ చేసుకున్నట్లుగా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. ఇతను సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలను ఏం చెప్తున్నారంటే బ్యాంక్స్ దగ్గర నుంచి 10 లక్షల రూపాయల వరకు లోన్స్ తీసుకుని వాటిని స్టాక్ మార్కెట్ లో పెట్టడం ద్వారా కోల్పోయారని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో స్టాక్ మార్కెట్ లో ఇతని డబ్బులు కోల్పోయిన తర్వాత ఈ బ్యాంక్స్ దగ్గర నుంచి అయితే ఈ లోన్ పైన ఇంట్రెస్ట్ రీపే చేయాలని చెప్పి కంటిన్యూస్ గా కాల్స్ వస్తున్నాయి. సో ఈ కాల్స్ వస్తుండడంతో ఆ ప్రెషర్ ని తట్టుకోలేక ఈ వ్యక్తి పాపం సూసైడ్ చేసుకున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకోండి, ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి, మనం ఏదైతే డబ్బుల్ని రిస్క్ చేయగలమో అటువంటి డబ్బుల్నే మనం స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ట్రేడింగ్ కావచ్చు, వీటికి ఉపయోగించాలి తప్ప మనం అప్పులు చేసేది ఎప్పుడు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం కానీ ట్రేడింగ్ చేయడం కానీ చేయకూడదు. డబ్బులు ఎవరికి చాలా ఈజీగా రావు కదా, చాలా కష్టపడి ఆ డబ్బుల్ని సంపాదిస్తుంటాం. ఇలా మనం సంపాదించినటువంటి డబ్బుల ద్వారా సెకండరీ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి అని చెప్పి మనం ఇన్వెస్ట్మెంట్స్ అవి చేస్తుంటాం. కాబట్టి మనం సంపాదించిన డబ్బుల్లో ఏదైతే అమౌంట్ ని మనం రిస్క్ చేయగలమో అటువంటి డబ్బుల్నే తీసుకొచ్చి మనం ఇన్వెస్ట్మెంట్స్ అవి చేసుకోవాలి. కానీ బ్యాంక్స్ దగ్గర నుంచి బయట నుంచి అప్పులు తెచ్చి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే ఆ డబ్బులు డబల్ అయిపోతాయి, త్రిబుల్ అయిపోతాయి, లేదా ట్రేడింగ్ చేయడం ద్వారా బోల్డ్ డబ్బులు సంపాదించవచ్చు ఇలా అనుకుని మాత్రం ఎప్పుడు కూడా ఇటువంటి తప్పులు చేయకండి. అలాంటి తప్పులు చేసినట్లయితే ఆ డబ్బులు కోల్పోయిన తర్వాత మనమే బాధపడవలసి ఉంటుంది. అండ్ దట్టు అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్స్ ట్రేడింగ్స్ చేసి ఆ డబ్బులు బాగా పెరిగిపోయిన తర్వాత అప్పు తీర్చేయచ్చు అనుకున్నట్లయితే అటువంటి తప్పు మాత్రం ఎప్పుడు దయచేసి చేయకండి. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు వాళ్ళ జియో సినిమా ప్లాట్ఫామ్ ఉన్నది కదా, ఈ జియో సినిమా ప్లాట్ఫామ్ కోసం అని చెప్పి పోకీమాన్ కంపెనీ వాళ్ళతో ఒక డీల్ సైన్ చేసినట్లుగా ర్యూటర్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. సో ఈ పోకీమాన్ దగ్గర ఉన్నటువంటి 3000 hours ఆఫ్ చిల్డ్రన్స్ ఎంటర్టైన్మెంట్ కాంటెంట్ ఏదైతే ఉందో దాన్ని జియో సినిమాస్ లోని అవైలబుల్ లోకి తీసుకురావడానికి అని చెప్పి వీళ్ళు ఈ డీల్ ని సైన్ చేశారని చెప్పి షేర్ చేయడం జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు వాళ్ళ జియో సినిమాస్ ప్లాట్ఫామ్ అయితే స్ట్రాంగ్ గా గ్రో చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రీసెంట్ గా జరిగినటువంటి ఐపీఎల్ ని కూడా వీళ్ళు జియో సినిమాస్ లోని ఫ్రీగా అవైలబుల్ లోకి తీసుకొచ్చారు కదా, దీని ద్వారా చాలా మంది క్రికెట్ లవర్స్ ని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు ఇటువంటి వేరియస్ కాంటెంట్స్ ని జియో సినిమాస్ లోని అవైలబుల్ లోకి తీసుకురావడం ద్వారా వేరియస్ ఏజ్ గ్రూప్ పీపుల్ ని వీళ్ళు అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీని రిలేటెడ్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తుందేమో మనం చూడాలి. నెక్స్ట్ లార్జెస్ట్ ఏపీఐ కంపెనీ అయినటువంటి దివిస్ ల్యాబొరేటరీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ దివిస్ ల్యాబొరేటరీస్ వాళ్ళకి హైదరాబాద్ జిఎస్టీ కమిషనరేట్ వాళ్ళ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 82 crores వర్త్ డిమాండ్ నోటీస్ వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో కంపెనీకి ఇప్పుడు జిఎస్టీ వాళ్ళ దగ్గర నుంచి డిమాండ్ నోటీస్ ఏదైతే వచ్చిందో దాని రిలేటెడ్ గా కంపెనీ అయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నిటిని ఎవాల్యుయేట్ చేస్తున్నట్లుగా అండ్ దీనికి అగెనిస్ట్ గా వీళ్ళు అపిలెంట్ అథారిటీ దగ్గర అపీల్ చేయబోతున్నట్లుగా అండ్ దీనిలో కంపెనీకి ఫేవరబుల్ గా తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు బిలీవ్ చేస్తున్నట్లుగా షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళకి 82 crores వర్త్ జిఎస్టీ నోటీస్ అయితే వచ్చింది కదా, సో వీళ్ళు ఫర్దర్ స్టెప్ ఏం తీసుకుంటారు అండ్ దానిలో ఎటువంటి వర్డిక్ట్ వస్తుంది అన్నది మనం చూడాలి. నెక్స్ట్ పెన్నార్ ఇండస్ట్రీస్ వాళ్ళకి వాళ్ళ వేరియస్ బిజినెస్ వర్టికల్స్ లోని దగ్గరగా 669 కోట్ల రూపాయల ఆర్డర్స్ వచ్చాయి. దీనిలో పీఈబీ, అసెట్ బిల్డింగ్స్, ఐసీడీ, రైల్వేస్, ట్యూబ్స్, స్టీల్ ఇటువంటి సెగ్మెంట్స్ అన్నిటిలో కూడా వీళ్ళకి ఆర్డర్స్ రావడం జరిగింది. వీళ్ళకి వేరియస్ రినోవ్డ్ కంపెనీస్ దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చాయి అండ్ ఏ కంపెనీస్ దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చాయి అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ప్రెసెంట్ వీళ్ళ మార్కెట్ క్యాప్ అరౌండ్ 1500 crores. సో ఈ 1500 crores మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతున్నటువంటి కంపెనీకి 669 crores వర్త్ ఆర్డర్స్ వచ్చాయన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో పెన్నార్ ఇండస్ట్రీస్ స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 11% పైనే పెరిగింది. నెక్స్ట్ సామ్ డిస్టిలరీస్ అండ్ బ్రివరీస్ వాళ్ళు ఈ అక్టోబర్ మంత్ లో మధ్యప్రదేశ్ స్టేట్ లోని బియర్ ఇండస్ట్రీలో 45% ఆఫ్ ది మార్కెట్ షేర్ ని అచీవ్ చేసినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్రాండ్స్ కి మంచి డిమాండ్ కనపడుతుండడంతోనే మధ్యప్రదేశ్ లోని ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది మార్కెట్ షేర్ వీళ్ళ దగ్గరే ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి వీళ్ళ సేల్స్ మధ్యప్రదేశ్ లో బాగా పెరుగుతున్నాయంటే అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లో సామ్ డిస్టిలరీస్ అండ్ బ్రివరీ స్టాక్ నియర్లీ 2% పెరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.